ఇప్పుడు మనం వచ్చేసరికి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో అయితే ఇది సర్కిల్ అనమాట. సో అయితే ఇటు మనం స్ట్రైట్గా వెళ్తే అటువైపు వెళ్ళామంటే సివిఆర్ న్యూస్, సివిఆర్ హెల్త్ అవన్నీ మీకు తెలుసు కదా. సో అవి అయితే వస్తాయి అనమాట. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీ అయితే వెళ్ళబోతున్నాం. సో హైటెక్ సిటీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి మరి బారికి మనం కనుక వస్తే ఇది చూశారు కదా. సో మనకి ఫస్ట్ ఇది సైబర్ టవర్స్ అనమాట. సో హైటెక్ సిటీ రాగానే మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపించేది ఈ సైబర్ టవర్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు తెలుసు కదా, చంద్రబాబు గారి హయాంలో ఇది శంకుస్థాపన చేసినట్టున్నారు. సో దాని తర్వాత అప్పుడే కట్టినట్టున్నారు ఇది కూడా. సో అయితే ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇది ఒక పెక్యులియర్ మోడల్ లాగా ఉండిద్ది మీకు చూసుకోవాలంటే. సో ఇలాంటి మోడల్ మీకు ఇంకా ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా. సో అయితే ఇది సైబర్ టవర్స్ అనమాట. సో అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ ఏంటి అంటే మీకు అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. సో చూడండి, మీకు అది ఎటు నుంచి కనిపించినా, ఎటు నుంచి చూసినా కూడా మీకు రౌండ్గా కనిపిస్తూ ఉండిద్ది. సో అయితే ఇప్పుడు దీని తర్వాత మనకి రాయదుర్గ్ వచ్చిద్ది. సో దీంట్లో మెట్రోలో వెళ్తున్నాం కాబట్టి మనం, సో ఇదిగోండి మెట్రో ఒకసారి చూడండి. సో అందరూ కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దిగాలన్నమాట మనం. సో ఇటువైపు దిగంగానే మనకి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే వచ్చింది. సో అక్కడ నుంచి అక్కడ మీకు ఏమేమి ఉంటాయి అనేది దాని తర్వాత కూడా చూపిస్తాను. ఐకియా అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో మనందరం అయితే ఇప్పుడు దిగాలి ఇప్పుడు. సో మెట్రో స్టేషన్ వచ్చింది. సో ఇదిగోండి బయటకు వచ్చేద్దాం. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనకి ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సో మీకు ఇన్ఆర్బిట్ మాల్ అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. సో అయితే ఇదిగోండి ఇటువైపు మనకి లిఫ్ట్ ఉండిద్ది, కానీ మనం లిఫ్ట్ కాకుండా ఎస్కలేటర్ ఎక్కి వెళ్దాము. సో ఎస్కలేటర్ ఎక్కేసి కిందకి వెళ్ళిపోదాము. సో దాని తర్వాత మీకు ఓపెనింగ్ ఎటు ఉండిద్ది, దాని తర్వాత ఎటువైపు వెళ్తే ఏమొచ్చింది అనేది కూడా అన్నీ చూపిస్తాను. సో అయితే ఇక్కడ చూసారు కదా. సో ఎండింగ్ స్టాప్ ఇదే అనమాట. రాయదుర్గం మెట్రో స్టేషన్ అనేది ఎండింగ్ స్టాప్ మీకు. సో మీకు ఇది వచ్చేసరికి నాగోల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ రాయదుర్గ్ అయితే వచ్చింది అనమాట. సో మీకు ఈ మెట్రో ఎక్కారంటే మీకు డైరెక్ట్గా ఉప్పల్ స్టేడియం దిగాలన్నా దిగొచ్చు, లేదంటే అమీర్పేట అయినా దిగొచ్చు, లేదంటే హైటెక్ సిటీ అయినా దిగొచ్చు, మాదాపూర్. సో ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో ఇక్కడైతే మీరు దిగొచ్చు అనమాట. సో ఈ మెట్రో ఎక్కితే. సో దాని తర్వాత మీరు ఎల్బీ నగర్, మియాపూర్ అటువైపు వెళ్ళాలంటే కేబిహెచ్పి అవన్నీ ఉంటారు కదా. సో అటు వెళ్ళాలంటే మీరు అమీర్పేటలో అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదిగోండి నాగోల్ అని సెకండ్ ప్లాట్ఫామ్ అని చూపిస్తున్నారు చూడు. సో అయితే ఇక్కడ మీరైతే టికెట్ చూపించి బయటికి వెళ్ళాల్సి ఉండిద్ది. సో ఇదిగోండి అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు బయటికి. సో టికెట్ చూపిస్తేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు తినడానికి కూడా ఇక్కడ ఉంటాయి చాలా. సో అయితే ఇటు నుంచి అయితే మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి బయటకు వచ్చేసాను. ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. సో ఇటు నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇలాగా. ఓకేనా గైస్. సో ఇదైతే మరి మీకు ఇక్కడ రత్నదీప్ కూడా ఉండిద్ది. సో మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఇక్కడైతే కొనుక్కోవచ్చు. సో అయితే మనం ఇటు నుంచి ఇక బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇదిగోండి రత్నదీప్ చూస్తున్నారు కదా. సో మీకు బయట రత్నదీప్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, తినేవన్నీ ఇక్కడైతే మీకు దొరుకుతాయి. సో ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ మీరు ఇక్కడికి లోపలికి వెళ్ళి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇదిగోండి కనిపిస్తూ ఉంది చూడండి. ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. సో ఇదిగో చూస్తున్నారు కదా ఐకియా. సో ఐకియా అదే అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి విజువల్స్ చాలా బాగుంటాయండి. సో మీరైతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. భలే అసలు ఇటువంటి వ్యూ ఇంకెక్కడ దొరకదని చెప్పాలా. సో దాని తర్వాత నైట్ వ్యూ అయితే ఇంకా బాగుండిద్ది అటువైపు, డెలైట్ వైపు. సో అదైతే ఇప్పుడు కవర్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి. సో నైట్ ఏదైనా వెళ్తే అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు అటువైపు మీరు ఎటువైపు గచ్చిబౌలి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, స్కూటీలు, దాని తర్వాత బైక్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో అవేంటి అంటే మీకు ర్యాపిడోలు, ఊబర్లు సో ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మీకు. సో అయితే ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను కదా మైండ్ స్పేస్. సో దాని లోపల కూడా మీకు అన్ని కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళినప్పుడు అటు కూడా మీకు చూపిస్తాను. సో అయితే ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంకా మనం కాజా కూడా అటువైపు వెళ్దాం ఇప్పుడు. సో అయితే అటువైపు ఏముంటాయి అనేది కూడా చూపిస్తాను. అయితే నేనైతే ఇప్పుడు
ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ర్యాపిడో బుక్ చేసుకుంటే మనకైతే డైరెక్ట్గా తీసుకుపోతాడు. సో ఇంక మనం ఏది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి కాజాగూడ అయితే తీసుకెళ్తాడు. సో అక్కడ నుంచి మీరు మేదీపట్నం అటు వెళ్ళాలన్నా కానీ అటువైపు వెళ్ళిపోవచ్చు. సో అయితే ఇక్కడ ఈ రోడ్డు కూడా చాలా బాగుండిద్దండి. సో మనకి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉండిద్ది ఇటువైపు. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా, సో చూసుకోండి ఒకసారి కావాలంటే. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉండిద్ది. సో ఇక్కడ ఒక చెరువు వచ్చి అది చూపిస్తాను. చెరువు కూడా వ్యూ భలేగా ఉండిద్ది అనమాట. సో అయితే వచ్చేటప్పుడు కూడా ఒక వ్యూ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ బైక్లో వెళ్తున్నాం కాబట్టి అంత విజువల్స్ కనిపించట్లేదు. సో కానీ మీరు ఇక్కడ చూడండి, ఈ విజువల్స్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో వచ్చేటప్పుడు మీకు కొంచెం దిగేసి ర్యాపిడో దిగేసి తర్వాత చూపిస్తాను మీకు. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలా బాగుండిద్ది అనమాట వ్యూ కూడా. సో దాని తర్వాత ఇక్కడ చెరువు చూపిస్తాను కదా, అది కూడా చూపిస్తాను ఉండండి. సో ఇదిగోండి, ఇదైతే విజువల్స్ బాగుంటాయండి ఇక్కడ వీటి నుంచి చూస్తే మనం కనుక. సో అయితే ఇక మనం ఇటువైపు ముందుకెళ్తే కాజాగూడ అన్నాను కదా, సో అటువైపు కూడా మీకు కంపెనీస్ ఉంటాయి అనమాట. లైక్ సుదర్లాండ్ అలాంటివి ఉంటాయి. సో అటు కూడా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మీకు సుదర్లాండ్ ఎలా ఉండిద్ది, సో ఆ కంపెనీ అనేది దాని గురించి కూడా మీకు ఇప్పుడైతే మొత్తం చూపిస్తాను. సో అటువైపు వెళ్తున్నాం మనం. సో ఇంకా అవసరమైతే లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను ఇంకేదన్నా దొరికితే. సో ఇదిగోండి, ఇదే అనమాట సుదర్లాండ్ కంపెనీ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. సో దాని తర్వాత దీని పక్కన ఇంకోటి బ్రాంచ్ కూడా పక్కనే ఉండిద్ది అనమాట. సో అది కూడా చూపిస్తాను కావాలంటే. సో ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడన్నా ఇటు రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా రాయదుర్గం మెట్రో దగ్గర నుంచి దిగేసి, సో ఇదే అనమాట. సో ఇదే సుదర్లాండ్ కంపెనీ లోపల అనమాట ఇది. సో ఇదిగోండి చూసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. ఇక్కడ విజువల్స్ కూడా చాలా బాగుంది. సో ఎవరిని పడితే వాళ్ళని ఎంట్రీ ఇవ్వరండి, సో గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇదిగోండి వచ్చేటప్పుడు చూపిస్తా అన్నాను కదా ఇదే. సో అది ఏంటి అంటే సుదర్లాండ్లోకి అక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉందన్నారు. సో అందుకని వెళ్ళామన్నమాట. సో అయితే ఇదిగోండి మీరు వచ్చేటప్పుడు అయితే విజువల్స్ చూపిస్తా అన్నాను కదా. సో ఇదే అనమాట విజువల్స్. ట్రాఫిక్ చాలా తక్కువ ఉండిద్ది. దాని తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా పక్కన అమ్ముతారు. సో ఎంత ఉండదు, 20 రూపీసే. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. సో ఇక్కడ చూడండి అండి ఎంత క్లీన్గా ఉందో రోడ్డు అయితే. సో ఎంత బాగుండిద్దో. సో ఇలాంటి వాటిలో చాలా బాగుంది చూడండి ఒకసారి కావాలంటే. సో అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సో కొంచెం వర్షం పడేటట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ వర్షంలో తడుస్తాం. సో మనకి మూగగ్గ అంటారు కదా, సో అలాగుంది. సో వర్షం పడినా పడవచ్చు, ఇప్పుడు చెప్పలేము ఏం జరిగిద్ది అనేది. సో ఇక్కడతో ఆపేసి ఇంకా మనం ముందుకైతే వెళ్దామండి ఇప్పుడు. సో ఇదిగోండి చెప్పాను కదా ఇక్కడ వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చేలోపు వర్షం అయితే వచ్చేసింది. సో అయితే ఇక్కడ నుంచి నేను ఆటోలో అయితే వెళ్తాను. ఊబర్ బుక్ చేసుకున్నాం. సో ఊబర్లో అయితే కొంచెం తక్కువ ఉండేది అనమాట. సో ఇక దీంట్లో ఎక్కేసి మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆటో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఊబర్లో బుక్ చేసుకుంటే అదే వచ్చిద్ది. సో ఇదిగోండి ఇందాక వచ్చిన ప్లేసే అనమాట, మళ్ళీ వచ్చాము. సో ఎందుకంటే ఏముండదు ఇక్కడ. సో ఇందాక ఎంత క్లీన్గా ఉంది, ఇప్పుడు చూడండి వర్షం పడితే మొత్తం రచ్చరచ్చగా ఉంది అంతా. సో అంత మంచి విజువల్స్ అయితే కనిపించట్లేదు నాకైతే. సో అయితే ఇక్కడ నుంచి ఇక మనం వెళ్ళిపోదాం. సో అమీర్పేట అటువైపు వెళ్ళాలి కదా మనం. సో అటు నుంచి వచ్చాం కాబట్టి ఇందాక. సో మళ్ళీ అటువైపు అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి, మన ప్రయాణం సాగించాలా. సో ఇక్కడే ఉండిపోతే కుదరదు కాబట్టి. సో ఇదిగోండి వర్షం చూస్తున్నారు కదా ఎలా పడుతుందో బయట. సో ఇంకెళ్ళిపోదామండి. సో ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నాను. సో వీడియోలో కనుక నచ్చితే కొంచెం ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇక్కడ చూడండి